చిన్న చిన్న విషయాలకి ఎందుకు చిరాకు వస్తుంది? మనం ఇంత చేస్తున్నా కూడా ఏదో లోపంగా అనిపిస్తుంది. ఏదో తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. నాలాగే మీకు కూడా అనిపిస్తుందా? అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక తల్లిగా మనం అన్నీ చేస్తూనే ఉంటాం. బయటికి చాలా బాగున్నట్లు కనిపిస్తూ ఉంటాం. కానీ లోపల మాత్రం ఏదో కోల్పోతున్నట్లు, ఏదో తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. అది ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా. మార్నింగ్ లేస్తాం, ఇంట్లో పనులన్నీ చకచకా చేస్తాం, మన రొటీన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. కానీ లోపల ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనం ఎంత చేస్తున్నా కూడా మనలో ఏదో తగ్గుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపిస్తూ ఉంటుందా? ఇలా నాకు చాలా రోజులు, కొద్ది రోజులు అసలు ఎలా అంటే ఈ ఆలోచనలతో చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అయితే వీటి నుండి నేను బయటపడడానికి కొన్ని చేంజెస్ నేను మార్చుకున్నాను. అవి పెద్ద పెద్ద టెక్నిక్స్ కాదు, పెద్ద పెద్ద మార్పులేం కాదు. చాలా చిన్న చిన్న అలవాట్లు. బట్ నన్ను నేను చాలా హ్యాపీగా ఉంచుకోగలిగాను ఆ చిన్న అలవాట్ల వల్ల. అవేంటో ఈ వీడియోలో చెప్తాను. మీరు కూడా వినండి. మీరు కూడా ఇలానే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే కనుక మీకు కూడా ఈ టెక్నిక్స్ అంటే ఈ మార్పులు చేసుకోవడం వల్ల చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నేను పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవడం అనమాట. నేను ముందు ఎలా అనుకునేదాన్ని అంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి, నేను పిల్లల మీద కోప్పడకూడదు, నా పిల్లల్ని ఇలా పెంచాలి, అలా పెంచాలి, స్క్రీన్ టైం అస్సలు ఇవ్వకూడదు, నా పిల్లలతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, నా పిల్లల్ని అస్సలు ఒక్క మాట కూడా అనకూడదు, వాళ్ళని ప్రశాంతంగా పెంచాలి, ఇలా అనుకునేదాన్ని అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలాంటివి మనం అనుకున్నవన్నీ జరగవు కదా. ఒక్కొక్కసారి అరిచేస్తూ ఉంటాం, ఒక్కోసారి చిరాకు పడుతూ ఉంటాం. ఆ రోజు నేను ఈవినింగ్ కూర్చొని అరే ఈరోజు నేను ఇలా అరవకుండా ఉండింటే బాగుండేది, నేను అరిచేసాను, నేను నా పేరెంటింగ్లో నేను ఫెయిల్ అయిపోయాను, నేను అస్సలు కరెక్ట్గా ఉండట్లేదు పిల్లలతో అనేసి నన్ను నేను బ్లేమ్ చేసుకునేదాన్ని అనమాట. మెయిన్ చిరాకు ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్ట్రెస్ నన్ను నేను ఇలా ఆలోచించుకోవడంలోనే వస్తుందన్నమాట. స్టార్టింగ్ అదే ప్రాబ్లం వచ్చేస్తుంది. అందులో నుండి నాకు చిరాకు, స్ట్రెస్ అన్నీ పుట్టి ఇంకా పిల్లలతో అస్సలు నేను అరవకుండా ఉండలేకపోయేదాన్ని. వాళ్ళ మీద ప్రతి చిన్నదానికి కూడా చిరాకు పడుతూ ఉండేదాన్ని. సో దీన్ని నేను ఎలా కరెక్ట్ చేసుకున్నాను అంటే నన్ను నేను కూర్చొని ఇట్స్ ఓకే, ఈరోజు జరగలేదు కదా, ఇదే మిస్టేక్ని రేపు అవ్వకుండా చూసుకుందాం, రేపు ప్రశాంతంగా ఉందాం, రేపు కొద్దిగా మనం మేనేజ్ చేసుకుందాం, నన్ను నేను కంట్రోల్ చేసుకొని పిల్లలతో మాట్లాడదాం, నన్ను నేను కంట్రోల్ చేసుకొని పిల్లలతో అరవకుండా ఉందాము అని నన్ను నేను మార్చుకుంటూ వస్తానన్నమాట. ఇలా అకస్మాత్తుగా ఏమవుతుందంటే ఇలాంటి ఆలోచనతో నాకు ఒక ప్రశాంతత కలిగేది. జస్ట్ నాకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన వచ్చిందంటే అలా కూర్చొని ఇట్స్ ఓకే, ఈరోజు జరగలేదు కదా, రేపు చూసుకుందాం, ఈరోజు నేను ఫెయిల్ అవ్వలేదు బట్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, రేపు కంపల్సరీ 100% కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనేసి నన్ను నేను మాట్లాడుకుంటాను అనమాట. నాతో నేను మాట్లాడుకొని విధానం ద్వారా నన్ను నేను బయటికి తీసుకొచ్చుకునేదాన్ని. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనం చేసేది ఇతరులతో పోల్చుకోవడం. పక్కన వాళ్ళని చూసినప్పుడు ఎందుకు వాళ్ళ పేరెంటింగ్ అనేది సాఫీగా జరిగిపోతుంది, ప్రశాంతంగా జరుగుతుంది, వాళ్ళ పిల్లలు ఎందుకు అలాగా మంచిగా ఉంటున్నారు, ఎక్కడే కానీ వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ లేదు, అన్ని స్కెడ్యూల్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు, నా పిల్లలు ఎందుకు లేదు, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నానే మరి నా పిల్లలు ఎందుకు అలాగా లేరు అనేసి అస్సలు పోల్చుకోకూడదు. ముందు అలాగా పోల్చుకోవడం వల్ల నేను ఏం చేశానంటే మిస్టేక్, మనం ఎప్పుడూ కూడా చూసేటివి హైలైట్స్ మాత్రమే. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలు మన పిల్లలు ఎలా ఉంటారో మనతో అలానే ఉంటారు అని తెలుసుకున్నాను. నిజంగా అండి, ఎవరైనా చూడండి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పిల్లలు అలానే ఉంటారు. బట్ మనం ఏం చూస్తామంటే బయట నుండి వాళ్ళ హైలైట్స్ని మాత్రమే చూస్తాం. అరే వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళ టైంకి తింటున్నారు, వాళ్ళు టైంకి పడుకుంటున్నారు, వాళ్ళ టైంకి చదువుకుంటున్నారు, టైంకి పలానా స్పోర్ట్స్కి వెళ్తున్నారు, ఇలా వాళ్ళ హైలైట్స్ని మాత్రమే చూస్తున్నాం. ఆ హైలైట్స్తో కాకుండా మన పిల్లల్ని మనం ఎలా హైలైట్గా పెంచాలి అనే దాని మీద ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని కాన్సన్ట్రేట్ చేస్తే మన పిల్లలు ప్రశాంతంగా ఉంటారు, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. నెక్స్ట్ చేంజ్ చేసుకుంది వెంటనే రియాక్ట్ అవ్వడం.
అప్పుడు ఎలా ఉండేదంటే పిల్లలు గొడవ పడినా, పిల్లలు విసిగించినా, పిల్లలు మారం చేసినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోయేదాన్ని. నాకు కూడా ఆ టైంలో కోపం వచ్చేసేదనమాట. వెంటనే రియాక్ట్ అయ్యి అరిచేసేదాన్ని, తిట్టేదాన్ననమాట కోపంతో. సో, నేను ఈ యొక్క హ్యాబిట్ చాలా అంటే చాలా కష్టమైనా కూడా నేను అలవాటు చేసుకున్నాను. ఏంటంటే జస్ట్ 5 సెకండ్స్ ఆగడం. ఈ 5 సెకండ్స్ ఆగడం అనేది చాలా కష్టమే. కానీ ఈ 5 సెకండ్ పాజ్ ఇవ్వడం వల్ల మన మాట తీరు మారుతుంది. మనం మాట్లాడే విధానం మారుతుంది. మనం మాట్లాడే విధానం మారితే పిల్లలు కూడా మెల్లగా మాట్లాడడం నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా ఒక పద్ధతి అలవాటవుతుంది. సో, ఇది కష్టమైనా కూడా నేను అలవాటు చేసుకున్నాను. మీరు కూడా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన పిల్లల ఫ్యూచర్ కానివ్వండి, మన పిల్లల నడవడిక కానివ్వండి, అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మనతో పాటు వాళ్ళని మార్చవచ్చు. ఒక తల్లిగా మెయిన్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనల్ని మనం ఇగ్నోర్ చేసుకోవడం. ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం చేస్తూనే ఉంటాం, ఇంట్లో వాళ్ళ కోసం చేస్తూనే ఉంటాం. మనం అలసిపోయినా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా స్ట్రెస్ అయిపోతాం. మనం స్ట్రెస్ అయ్యే కొద్దీ మన కంట్రోల్‌లో మనం ఉండలేమనమాట. మనకి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ బ్యాటరీ తీసుకోండి. అది ఛార్జింగ్ లోలో ఉందనుకోండి, అది మనం ఏమైనా చేయాలంటే హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సేమ్ మన పరిస్థితి కూడా అంతే. మనం ఎప్పుడైతే మన ఎనర్జీ లోలో ఉంటుందో మనం ఖచ్చితంగా రీఛార్జ్ అవసరం. సో, ఒక 5 మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చోవడం కానివ్వండి, ఒక డీప్ బ్రీత్ తీసుకోవడము, లేకుంటే ఒక 5 మినిట్స్ అలా మెంటల్ పీస్‌గా మైండ్‌ని పీస్‌గా ఉంచుకోవడము, ఇలాంటివి చేయడం చాలా చాలా అవసరం మన బాడీకి. ఎందుకంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి మీరే. మీరు అలసిపోయినప్పుడు పిల్లల్ని ఎక్కువగా అరిచేస్తుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా చిరాకుగా అనిపించేసి వాళ్ళని అరుస్తూ ఉంటాము. అదే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా దగ్గర కూర్చోబెట్టుకొని అలా కాదమ్మా, ఇలా కాదమ్మా, అలా చేయాలి, ఇలా చేయాలనేసి ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడతాం కదా. సో, మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మన ఎనర్జీ హైగా ఉండాలి. సో, మన ఎనర్జీని మనము కంట్రోల్ చేసుకోవాలి. కొద్దిసేపు మనం కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకోండి, మీకోసం మీరు టైం ఇచ్చుకొని ఎన్ని రోజులు అవుతుందో. మెయిన్ నన్ను మార్చుకుంది గిల్ట్‌ని మోయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా అరిచినా, నేను ఏదైనా కోప్పడినా కూడా ఆ రోజంతా కూడా బయటికి నవ్వుతూనే ఉన్నా నా మైండ్‌లో ఒకటే గిల్ట్ రన్ అవుతూ ఉండేది. అరే! నేను ఎందుకు అరిచాను? నేను ఇలా అరవకుండా ఉండింటే బాగుండేది. ఇలా ఒకటే నాలో నేను మాట్లాడుకుంటూ, నాలో నేను గిల్ట్‌గా ఫీల్ అయ్యేదాన్ని. అలాగా కనీసం బయటికి కూడా వెళ్ళకుండా నాలో నేను బాధపడుకుంటూ అన్నమాట. అయితే ఈ గిల్ట్‌ని మోయడం అనేది కంప్లీట్‌గా నేను చేంజ్ అయ్యాను. ఏదైనా నేను పిల్లల్ని అరిచాను అంటే ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, మీరంటే నాకు చాలా ఇష్టం, నాకు కోపం వచ్చింది, మీరు ఇలా చేయడం వల్ల అమ్మకి కోపం వచ్చింది, అందుకే మిమ్మల్ని అరిచింది. అంతేకాని మీరు ఇష్టం లేకనో, మీరంటే అసూయనో కాదు అనేసి పిల్లలకి అర్థమయ్యేటట్లు కూర్చొని వాళ్ళతో మాట్లాడతాననమాట. ఒక బుక్‌లో కూడా అదే చెప్పారు. ఏదైనా ఒక మిస్టేక్‌ని చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని ఉండడం వల్లనే అక్కడ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనేసి. సో, మనం ఏదైనా పిల్లల్ని అరిచినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇలా నాన్న మీరు ఇలా చేయడం వల్ల అమ్మకి కోపం రావడం వల్లనే అరిచారు, అంతేకాని మీరు ఇష్టం లేక కాదు అనేసి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడం వల్ల వాళ్ళకి ఒక మంచి హోప్ పెరుగుతుంది మన మీద. సో, ఇదైతే నేను పూర్తిగా మార్చుకున్నాను అనమాట. సో, మీరు కూడా మీలో ఏదైనా ఈ క్వాలిటీస్ కనుక మోస్తూ ఒక తల్లిగా మీరు బాధపడుతూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు కూడా ప్రశాంతంగా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతారు పేరెంటింగ్లో. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బై బాయ్.